ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన్ను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యంలో ప్రభుని గురించి రాయబడింది ఇదిగో అని యోహాను భక్తుడు తను చెప్తున్నాడు. కానీ ఎందుకు ఇదిగో అనే మాటలో కూడా ఏమని రాయబడిందంటే, కాబట్టి దయచేసి ఈ సంగతిని గమనించండి అని చెప్తున్నాడు. ఇదిగో అనేటువంటి దాంట్లో కూడా వర్తమానం ఉంది. ఏదో క్యాజువల్గా అలవాటుగా చదువుకునే భాగం కాదు ఇది. ఏదో మనం ఎన్నోసార్లు విన్నట్లుగా వినే భాగం కాదు, అలవాటైపోయి బోధించే భాగం కాదు. ఇదిగో చూడండి, ఇది ప్రత్యేకంగా గమనించండి. ఏంటయ్యా దేని గురించి చెప్తున్నాడు? ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. కాబట్టి ప్రభు యొక్క రాకడ సమీపించిన దినాల్లో ఉంటున్నాం. అందుకని ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. దేని వాక్యంలో రాయబడతా ఉంది, ప్రతి నేత్రము ఆయనను చూచును అని అన్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును అని అన్నప్పుడు ఎవరు చూస్తారు? ఏ నేత్రం అంటే ఏ కళ్ళు చూస్తాయి? ఇదే భాగంలో అన్నాడు, భూజనులందరూ ఆయనను చూస్తారని రాయబడింది. మరి భూజనులందరూ చూస్తూ ఉన్నప్పుడు భూజనులందరూ చూసినప్పుడు దేవుని పిల్లలు కూడా వీళ్ళు ఉన్నారా? మరి వాళ్ళ విషయమే రాయబడలేదేంటి? దేవుని సంఘం విషయమే రాయబడలేదేంటి? ఈ భాగం మనకేం చూపిస్తా ఉందంటే, యేసు ప్రభు యొక్క రాకడ రెండు భాగాలుగా ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. యేసు ప్రభు యొక్క రాకడ అనేటువంటి మొదటి భాగం ఏంటంటే, ఆయన పరలోకము నుండి బయలుదేరి వచ్చేటువంటిది మొదటి రాకడ. అంటే రెండవ రాకడలో మొదటి భాగం ఏంటంటే, పరలోకము నుండి ఆయన బయలుదేరి వస్తాడు, భూమి మీదకి రాడు. ఆయన పరలోకం నుండి బయలుదేరి ఎక్కడికి వస్తాడు? ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఎప్పుడైతే ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఆయన బయలుదేరుతాడో ఆ సమయంలో యేసు ప్రభు వారు ఎవరికి కూడా కనిపించడు. కానీ ఆయన బయలుదేరు సమయమున పరలోకము నుండి బూర ఊదటం అనేటువంటిది జరుగుతుంది. ఆ బూర అనేటువంటిది భూమి మీద ప్రభువు నెరిగి ప్రభు కొరకు నమ్మకంగా ఉండి పరిశుద్ధంగా ఉండి తమ్మును తాము సిద్ధపరుచుకున్న వారికి ఆ బూర శబ్దం అనేటువంటిది వినబడుతుంది. ఎప్పుడైతే అక్కడ ప్రభు బయలుదేరినప్పుడు పరలోకములో బూర ఊదబడుతుందో, భూమి మీద సిద్ధముగా ఉన్న దేవుని ప్రజలు ఎవరైతే ఆ బూర శబ్దంను వినగలుగుతారో వారు వితిన్ సెకండ్, ఒక్క సెకండ్ సమయం కూడా పట్టదు. అందుకని బైబిల్ ఏమి రాయబడిందంటే రెప్పపాటు అని రాయబడింది. నిమిషానికి 60 సెకండ్లు ఉన్నాయి. అయితే రెప్ప అనేటువంటిది అంతకంటే ఎక్కువసార్లు కొట్టవచ్చు. రెప్పపాటులో దేవుని ప్రజలు ఏమవుతారు? మార్పు చెంది వాళ్ళు మేఘాల మీద కొనిపోబడతారు, సంఘం ఎత్తబడుతుంది. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వస్తారు? పరలోకములో బయలుదేరిన యేసు ప్రభువారు అక్కడ ఆయన బయలుదేరుతాడు. అదే సమయంలో ఇక్కడ భూమి మీద ఉండే సంఘం బయలుదేరుతుంది. సంఘం బయలుదేరినప్పుడు యేసు ప్రభువారు ఆయన సంఘము ఇరువురు కూడా మధ్యాకాశంలో వారు కలుసుకునేవారుగా ఉంటారు. అందుకని దేని వాక్యంలో మధ్యాకాశం అన్నప్పుడు, మధ్యాకాశం అంటే అర్థం ఏంటి? పైన 3 ఆకాశాలు, కింద 3 ఆకాశాలు పోతే మధ్యలో ఉండేటువంటి ఆకాశం. అంటే ఇటు నుంచి కింద నుండి చూస్తే 4వ ఆకాశం, అలాగా పైనుండి చూసినా కూడా 4వ ఆకాశం. దానిని ఏమని అంటారంటే మధ్యాకాశము అని అంటారు. కానీ ఇక 4వ ఆకాశమైన మధ్యాకాశము ఎక్కడుంటుంది అంటే, ఇప్పుడు మన కన్నుల ఎదుట మనం చూసేటువంటి ఆకాశం అంతా కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంతలు ఇవన్నీ కూడా ఏవైతే శాస్త్రవేత్తలు కాబట్టి వారి పరిజ్ఞానం పెరిగే కొలది ఈ అంతరిక్షంలో ఏమేమైతే కనుగొంటున్నారో అవన్నీ కూడా మొదటి ఆకాశానికి చెందినటువంటి సంగతులు. అది దాటిన తర్వాతనే 2వ ఆకాశం ఉంటుంది. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనను ప్రభు ఎక్కడి దాకా తీసుకుని పోయినాడంటే మధ్యాకాశానికి ముందున్న ఆకాశం దాకా తీసుకుపోయినాడు, 3వ ఆకాశం దాకా తీసుకుపోయినాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. కాబట్టి దేవుని వాక్యంలో ఏ సందర్భంలో అన్నాడనే విషయం అయితే మనకు అప్రస్తుతము. ఇక్కడ ఒక మనుషుని నేను ఎరుగుదాను అంటే తన గురించే, అంటే ఘనమైన విషయాలు అట్లా పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడినారు గొప్ప గొప్ప దైవజనులు.
మనం ఇంత దానికి అంత దానికి మనం అది ఎవరు చేసినారు అనుకున్నావు, ఇది ఎవరు చేసినారు అనుకున్నావు, అది నేను చేసినాను, ఇది నేను చేశాను చెప్పుకుంటాం మనం. మొత్తానికి పౌలు కాబట్టి ఆ మనుషుడు ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలే. ఎక్కడ తీసుకొని పోయినాడు పౌలుని? 3వ ఆకాశం వరకు తీసుకొని పోయినాడు. కానీ మనం ఈ భాగానికి వస్తే ఎక్కడ సంఘం కలుసుకుంటుంది అని అంటే మధ్యాకాశంలో కలుసుకుంటుంది. ఇక్కడ యేసుప్రభు యొక్క 2వ రాకడలో మొదటి భాగం ఏం చూపిస్తూ ఉందంటే పరలోకము నుండి యేసుప్రభు వారు మరి మధ్యాకాశానికి వచ్చేటువంటి రాకడ 2వ రాకడలో మొదటి భాగంగా చూస్తాం. ఈ మధ్యాకాశంలో దేవుని యొక్క సంఘము ఎన్ని సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండబోతున్నది అని అంటే 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండబోతుంది. దానిని గొర్రె పిల్ల వివాహ మహోత్సవము అని బైబిల్లో మనం పిలువబడుతుంది. ఇక్కడ 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉన్న సమయంలో అదే ఆ 7 సంవత్సరాలు భూమి మీద ఏముంటుందయ్యా అని అంటే శ్రమల కాలాలు ఉంటాయి. ఈ శ్రమల కాలాల్లో కూడా 2 భాగాలు ఉంటాయి. అవి ముందు దినాల్లో మనం చూస్తాం. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో మరి యేసు ప్రభువు 7 సంవత్సరాల తర్వాత ఆయన మధ్యాకాశం నుండి తన సంఘముతో కూడా భూమి మీదకి బయలుదేరి వచ్చే సమయము 2వ రాకడలో 2వ భాగం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. కాబట్టి ఆయన మేఘారుడు వచ్చుడనే మాట ఇక్కడ సంఘం ఎందుకు చూపించబట్టలేదంటే సంఘం ఆయనతో కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి నేత్రము చూస్తుందంటే అర్థమైందంటే భూమి కింద భాగంలో ఉంది, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు మధ్యాకాశం నుండి అంటే 4వ ఆకాశం నుండి భూమి మీదకు సంఘముతో కూడా ఆయన మేఘాల మీద వస్తూ ఉంటే ఎట్లాగుంటుంది చెప్పండి? కనబడని స్థితి ఉండదు. ఏ కంటికి కూడా మరుగో కాబట్టమనే సంగతే ఉండదు. ఉదాహరణ చెప్తాను. సూర్యుడు ఉన్నాడు, ఎవరైనా కనబడకుండా ఆపగలుగుతున్నాడా చెప్పండి? సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ప్రాంతం మనం ఇంట్లో ఉండి పైన కప్పు పెట్టుకొని కళ్ళు మూసుకోవాల్సిందే తప్పితే సూర్యుడు కనబడకుండా అందరికీ కనబడినట్టుగా ప్రకాశిస్తాడు కదా. అంతకంటే ప్రకాశమైన మన ప్రభు ఆయన పరలోకంలో వస్తున్నప్పుడు భూమి మీద ఉన్న జనులందరూ కూడా ఆయనను చూస్తారు. నేను వాక్యంలో రాయబడింది ఏంటంటే ప్రతి నేత్రం ఆయనను చూస్తూ ఉంది. భూజనులందరూ ఆయన చూచి వారు ఏం చేస్తున్నారంటే చెప్పండి, ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? అయ్యో యేసు ప్రభుని వారు గుర్తుపడుతున్నారు. ప్రభు అందరి కన్నులు తెరిచేటువంటి సందర్భం అది. ఆయనను చూసినప్పుడు ఆయన ప్రభుని గుర్తించి అయ్యో యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడా, ఆయనే దేవుడా, నిజమైన దేవుడా, మాకు అర్థం కాకపోయినే. ఎన్ని పర్యాయాలు మా వీధిలోనికి వచ్చి మైకులు పెట్టి కేకలు వేసి చెప్పినారు, యేసుప్రభు నీ కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినాడు, మళ్ళా వస్తారని చెప్పినారే. అదంతా ఒట్టి కట్టుకదా అనుకున్నామే, ఒక మతం అనుకున్నామే. అప్పుడు అయ్యో అయ్యో మేము ఎరగపోతుమే, మేము తెలుసుకోకపోతుమే అని భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకునేటువంటి వారుగా ఉంటారు. సరే, ఈ భాగంలో మనం చూసినప్పుడు యేసుప్రభు యొక్క 2వ రాకడలో 2వ భాగముగా మధ్యాకాశం నుండి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చే సందర్భంలో భూజనులందరితో పాటు ఎవరు కూడా చూస్తారంట. పై వరుసలో చూడండి, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయనను పొడిచిన వారు చూస్తారు. ఎవరు ఆయన పొడిచినారు? ఎవరు ఆయనకు సిలువ వేసినారు? యూదులు ఆయనను సిలువకు వేసినారు. కాబట్టి యూదులు ఎందుకు యేసు ప్రభువుని సిలువకు వేసినారు? ఆయన మెస్సయ్య అని వారు గ్రహించలేకపోయినారు. ఒకవేళ గనక ఆయన మెస్సయ్య అని వారు గ్రహించుంటే ఆయనను సిలువ వేయకపోయి ఉందురు. కాబట్టి వారు గుర్తించలే. ఆ యేసే ఆయనే క్రీస్తు అని వారు ఎరగలేదు. ఆయనే అభిషక్తుడు, ఆయన మెస్సయ్య అని వారు తెలుసుకోలేకపోయినారు. కాబట్టి ఇప్పటికీ కూడా యూదులు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు, యేసు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు, ఇంకా క్రీస్తు రావాలని చెప్తున్నారు. అయితే ఆ వచ్చిన యేసు ఎవరు? ఆయన క్రీస్తు అని వారు ఎరగలేకపోయినారు. అయితే దేవుని వాక్యంలో అయితే దేవునికి స్తోత్రాలు, కొంతవరకు ఎరుగుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడు, కానీ ఎరగని వారు అనేక మంది ఉన్నారు. ఓసారి నేను ఎంతమంది గుర్తు చేసినట్టున్నాను, సిఎంసి వేలూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ ఒక బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేసినారు. నేనైతే వెళ్ళలేదు, కానీ వెళ్ళిన వాళ్ళు వాక్యంలో చెప్పేటప్పుడు విన్నాను. కానీ ఏర్పాటు చేస్తే కానీ ఆ యొక్క మీటింగ్కు కొన్ని వేల మంది క్రైస్తవులందరూ కూడా వాక్యం వినడానికి వచ్చినారు. వర్తమానికులకు ఎవరు వచ్చినారంటే ఇశ్రాయేల్ దేశం నుంచి యేసు ప్రభుని ఒక యూదుడు వచ్చినాడు.
కాబట్టి ఆయన వాక్యం చెప్పక ముందు ఆ స్టేజ్ మీద ఏడ్చేసినాడంట. ఎందుకు ఏడ్చినాడు? అయ్యో, మేము యేసు ప్రభు స్వజనులం, ఆయన మా వంశంలో జన్మించినాడు, అయితే మా ప్రజలు ఇంకా కన్నులు తెరవబడలేదు, ఇంకా మెస్సియా వస్తాడు, ఇంకా మెస్సియా వస్తాను ఎదురు చూస్తున్నారు. మీరు అన్ని జనులు దేవుని ఎరిగిన వారు, మా చేత తృణీకరించబడిన వారు, ఇన్ని వేల మంది మీ కన్నులు తెరవబడ్డాయే, ఇంతమంది ప్రభుని ఎరిగినారే, నా జనాంగం ఇంకా ఎరగలేదని చెప్పి ఆయన దుఃఖపడినాడంట. వాస్తవమే. కాడు ఒక దినం వస్తూ ప్రభు రాకడాలో రెండవ భాగముగా మధ్యాకాశం నుండి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చే సందర్భములో అప్పుడు యూదులు అర్థమవుతుంది, అయ్యో, కాబట్టి ఈయననా యేసు, మేము ఎరగలేకపోతేమే. ఆ దినాన యూదులందరూ కూడా తెలుసుకోగలుగుతారు. నేను ఒక వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ సందర్భంగా మనం ధన్యతల విషయమై జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా 7 ధన్యతలు ఉన్నట్టుగా మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాం. దీని విషయమై నేను ఇంకా దీర్ఘంగా బోధించడానికి అంత ఆసక్తి చూపట్లేదు, కానీ ప్రభు మరి ఇచ్చిన కొన్ని తలంపులను బట్టి మనకు అవసరమైన భాగము క్లుప్తంగా ధ్యానించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఒకవేళ భూమి మీద సజీవుడిగా ఉంటే ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రకటన తర్వాత మరి మందసం గురించి, ఆ తర్వాత బలుల గురించి, ఆయా అంశాల విషయమై ప్రభు రెండో రాకడ గురించి కొంత ధ్యానించాలి, మీతో కలిసి ధ్యానించాలని ఆశ కలిగిన వారికి ఉంటున్నాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన మా ప్రభావ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నమ్మదైన దేవుడు, జీవాధిపతి అనే దేవుడు, సర్వాధికారి స్తుతిస్తుంటున్నాం. ఎంతో గొప్ప క్రయం చెల్లించినారు, ఎలాంటి శ్రేష్ఠమైన వస్త్రాలు ఇచ్చినారు ప్రభా తండ్రి. కొద్దిపాటి నిర్లక్ష్యాన్ని బట్టి మహిమ వస్త్రాలను ఆదాము కోల్పోయిన స్థితిని మాకు జ్ఞాపం చేసినారు ప్రభా. అయినా మళ్ళీ తిరిగి మమ్మల్ని కనికరించినారు. ఆదాములో మేమందరం కూడా ఆ వస్త్రాలు కోల్పోగా ప్రభా ప్రియ కుమారుని సిలువలో వధించి మాకు శ్రేష్ఠమైన వస్త్రాలు ఇచ్చినాడు ప్రభా. దాని మీద మా చేతులుంచి ప్రభా తండ్రి దాన్ని తముడుకుంటూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మా ప్రభు వచ్చినప్పటికీ ఆయన ఏదో దిగంబరిగా కనబడకుండా చూసుకుని వస్తున్న వారికి ఉంటుండగా ఎన్నోసార్లు ప్రభావించిన మా తండ్రి మా బుద్ధిహీనతను బట్టి, ఆత్మీయమైన దౌర్భాగ్యతను బట్టి, ప్రభా గ్రహింపు కోల్పోయిన దాన్ని బట్టి, గుడితనాన్ని బట్టి ప్రభా నా స్థితిని నేనే ఎరగకుండా ప్రభా సిగ్గుపడవలసింది పొదులు ప్రభా తండ్రి దావీదు వలె, ప్రభా తండ్రి సంసోను వలె, యేసే వలె కేక వేయాల్సింది బదులు ప్రియమైన మా తండ్రి దేవా ప్రభా వ్యర్థమైన వాటిని ముందు పెట్టుకొని ప్రభా వాటిని తలపోసుకుంటూ వాటి యందు అతిశయిస్తూ ప్రభావించిన మా తండ్రి దేవా ఒక దినాన అనేకులు ఎదుట నా దౌర్భాగ్యత ప్రత్యక్షపరచబట్టు కొరకై నేను ఏడవబడుతుండగా ప్రభా కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. దయతో ప్రభా నా యొక్క కన్నులు తెరవ చేయండి ప్రభా. నా స్థితి నేను ఎరుగునట్లుగా చేయము, నేను ఏమి కోరుకొనవలసిందో దాన్ని కోరుకున్నట్లుగా చేయము, ఆత్మీయమైన దృష్టిని అనుగ్రహించము. అలాగే దేవుని ప్రజలుగా మీరు మమ్మల్ని దృష్టించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మిగతా సమయం కొరకు జ్ఞాపం చేసుకున్నామని మీరు అక్కడ ఆలస్యమైతే ఆదివారం పరిచయ కొరకమై దయతో సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు యొక్క శ్రేష్ఠమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.